नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। कोडंगलमध्ये मुख्यमंत्री रेवंत रेड्डी यांची जाहीर सभा। तेलंगणाच्या विकासासाठी सर्वांनी एकत्र काम करूया असे आवाहन। तुम्मडिहेट्टी प्राणहिता बॅरेजच्या ठिकाणाची जुपल्ली आणि विवेक यांनी पाहणी। प्रकल्पाच्या डिझाइन आणि कालव्याच्या या क्षमतेवर मंत्र्यांची अधिकाऱ्यांसोबत चर्चा। बेला मंडळातील सिरसन्ना येथे चांगल्या जातीच्या वासरांचे प्रदर्शन। दुग्ध व्यवसायिकांनी सरकारी सबसिडी कर्जाचा लाभ घ्यावा असे म्हणणारे कलेक्टर राजश्री शहा। निर्मल जिल्ह्यात जनगणना 2027 साठी जनजागृतीसाठी मॅरेथॉन स्वयंगणनेद्वारे अचूक माहिती द्यावी असे म्हणणारे कलेक्टर भावेश मिश्रा यांचे आवाहन। आदिलाबाद जिल्ह्यात को कन्व्हेनरच्या अध्यक्षतेखाली CCI साधना समितीची बैठक। CCI विकण्याचा कट भाजपने थांबावा, साधना समितीचे आवाहन। आजच्या सविस्तर बातम्या। सर्वांच्या सहकार्याने राज्याला विकासाच्या दिशेने नेत आहोत असे म्हणणारे मुख्यमंत्री रेवंत रेड्डी गरिबांच्या कल्याणासाठी आणि विकासासाठी काम करत असल्याचे त्यांनी सांगितले। तेलंगणात अनेक कल्याणकारी योजना राबवत असल्याचेही त्यांनी स्पष्ट केले। आज विकाराबाद जिल्ह्यातील कोडंगलमध्ये मुख्यमंत्री रेवंत रेड्डी यांनी दौरा केला। श्री वेंकटेश्वर मंदिराच्या पुनर्बांधणी कामाचा मुख्यमंत्री यांनी भूमिपूजन केले। 430 खाटांच्या रुग्णालयात बांधकाम, दौलताबाद वेंकटेश्वर मंदिर आणि कोसगी वेणुगोपाल स्वामी मंदिराच्या विकास कामाचेही त्यांनी भूमिपूजन केले। या कार्यक्रमात मंत्री दामोदर राजनसिंह, वाकिटी श्रीहरी आणि अनेक नेते उपस्थित होते। అద్భుతమైన ఆలయంగా రూపొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, వారి మనోసంకల్పం విజయవంతం చేయటం, అలా ప్రజా పాలన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించామసి వేదాహమేతం పురుషం మహాంతం ఆపాయ అమృతాయ జీవసే జాతా జనిష్యమానాన్ కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన అదిగో ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం। సంజయన్ ఇంద్రయేణమధీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా త్రిష్వేమన ప్రసిదింద్రుడానోస్తాసి విద్య రక్షసస్తపిష్టైః తవ భ్రమం అశ్వపూర్వామృతమధ్యాం మదమర్థించ సర్వాన్ నిర్ణదమే గృహాత్ మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కర దృశ్యాలు చూస్తూ ఉన్నాం। మహాలక్ష్మి ఆలయం, గోదాదేవి ఆలయం ఎంత విద్య అర్హత పొందిన దాని గమ్యం వినయం, అంటే మన పని పట్ల ఒక శ్రద్ధ, అలాంటి ఆ సంకల్పం మన కళ్ళ ముందు ఎలా అదిగో ఆనరబుల్ సీఎం గారు భూమి పూజలో చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు ఆశీర్వచనం అందజేస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం। లక్ష్మీ సర్వాంగే సిద్ధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభగో శతసంవత్సర ఘమాయుః।
త్వరలోనే రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగాను ఈ నెలలోనే ఆరంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగాను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కొడంగల్ పట్టణంలో తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోబా ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంట్ సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ, కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈ రోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈ రోజు చీర పండుగ పూట సారె పెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల संक्षेमम కోసం. कोमरम भीम आसिफाबाद जिल्ह्यातील कवठा मंडळातील तुम्मडहेट्टी येथे मंत्री जुपली कृष्णाराव आणि विवेक वेंकटस्वामी यांनी दौरा केला. लवकरच बांधकामात येणाऱ्या प्राणहिता बॅरेजच्या जागेची त्यांनी प्रत्यक्ष पाहणी केली. यावेळी प्रकल्पाची उंची आणि कालवाच्या क्षमतेवर सिंचन अधिकाऱ्यांसोबत त्यांनी दीर्घ चर्चाही केली. नंतर तुम्मडहेट्टी पुष्कर घाट येथे आंबेडकरांच्या पुतळ्याला पुष्पहार अर्पण करून आदरांजली वाहण्यात आली. पुढील आठवड्यात मंत्री उत्तम कुमार रेड्डी महाराष्ट्राच्या मुख्यमंत्र्यांशी भेट घेणार असून बॅरेजच्या उंचीबाबत अंतिम निर्णय घेतला जाईल असे मंत्र्यांनी स्पष्ट केले. केवळ स्वार्थासाठी मागील केसीआर सरकारने प्रकल्प मेडीगड्ड्याला हलवला असा आरोप त्यांनी केला. मागील सरकारने या भागावर मोठा अन्याय केला अशी टीका त्यांनी केली. महाराष्ट्रात पाण्यात बुडणाऱ्या शेतकऱ्यांना नुकसान भरपाई देऊन मदत करू असे सरकारच्या वतीने आश्वासन दिले. अंबेडकरांच्या जय 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 भीम. మన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి పలు దఫాలుగా చర్చించి సమీక్ష చేసి అట్లాగే దానికి స్కీమ్ సంబంధించి కన్సల్టెన్సీకి ఇచ్చి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా 150 అంటే సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఈ యొక్క తుమ్మిడిహట్టి బ్యారేజ్ను నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఇప్పటికే 2 టీఎంసీ రోజుకు 2 టీఎం చొప్పున 22,000 క్యూసెక్లో నీళ్లు తీసుకోవడానికి కెనాల్స్ కూడా కొన్ని తవ్వడం జరిగింది. సో తదనంతరం ప్రభుత్వాలు మారడం, అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు ఈ బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా
ఇక్కడే బీజేపీ శాసనసభ్యులు హరీష్ గారు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అట్లాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి ఈ సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవనది సుఖంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి రెండవది, మనం ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే వికసిత్ భారత్ అంటా ఉన్నామో, అట్లాగే నీతి ఆయోగ్ అంటా ఉన్నామో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన వాళ్ళ సుదీర్ఘకాలమైనటువంటి కళను నెరవేర్చడం కోసం పెద్ద మనం చేసుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత इरिगेशन शाखा मंत्रुలు అందరూ కూడా వెళ్ళడం जరుగుతుంది, कळवడం जరుగుతుంది. आदिलाबाद जिल्ह्यातील बेला मंडळातील सिरसन्ना गावामध्ये प्रजापालना प्रगती प्रणालिका हे सोहळे उत्सवात पार पडले. शेतकरी वेदिकेजवळ पशुसंवर्धन विभागाच्या वतीने आयोजित चांगल्या जातीच्या वासरांचे प्रदर्शन विशेष आकर्षण ठरले. या कार्यक्रमाला स्थानिक आमदारांसोबत जिल्हा कलेक्टर राजेश शहा प्रमुख पाहुणे म्हणून हजर राहिले. दुग्ध व्यवसाय फायदेशीर बनवण्यासाठी सरकार देत असलेल्या प्रोत्साहनाचा शेतकऱ्यांनी लाभ घ्यावा असे आवाहन त्यांनी केले. शेतकऱ्यांनी फक्त शेतीपुरते मर्यादित न राहता पशुसंपत्तीकडेही लक्ष द्यावे असे कलेक्टर राजेश शहा म्हणाले. पशुचे खत नैसर्गिक शेतीला खूप उपयुक्त ठरते असेही त्यांनी सांगितले. కార్యక్రమానికి కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే హాజరైన మండలాధికారులు జిల్లానిస్తూ ఆయన సన్మానించడం జరుగుతుంది. రావడం చాలా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సార్. సార్కు ఇంకా వేరే ప్రోగ్రామ్ ఉందంట, సార్ మాట్లాడారు ఇక్కడ. మరి గేదె జాతి కొద్దిగా తక్కువ ఉంది సార్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతైతే మనకు ఉన్నదో దానికి సరిపడా ఇక్కడ పాల ఉత్పత్తి కూడా మనకు లేదు. మీకు గొర్రెలు పెంచుకోవచ్చు, ఆవులు పెంచుకోవచ్చు. ప్రాణం ఉన్నటువంటి ఆ యొక్క నేచర్ వెసులుబాటు ఉంటుంది. లేకుంటే భూమి లేని వాళ్ళకు ఏదైనా లోన్ తీసుకోవాలంటే నువ్వు ఏం పెడుతున్నా కూడా కొన్ని పథకాలు, కొన్ని స్కీములకు లోన్లు బ్యాంకులు పశు సంపద మంచిగా అందరూ కూడా మేపుతున్నారు. కాబట్టి అందరూ ఇక్కడ రైతులకి నా తరఫు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లానే మీరు ముందుకి వెళ్ళాలి. పశు సంపదతో మళ్ళీ ప్రకృతి వ్యవసాయం కూడా మనం తప్పకుండా చేయాలి. ఎవరైనా మళ్ళీ ఇక్కడ అంటే చాలా ఆదర్శ రైతులు ఉన్నారు. సో ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు, పశు సంపద కూడా మేపుతున్నారంటే చాలా సంతోషం. సో ఇట్లా మా రిక్వెస్ట్ డిఓ గారితో, డివిహెచ్ఓ గారితో కొంత సక్సెస్ స్టోరీస్ తయారు చేసి మళ్ళీ మనం వేరే గ్రామాల్లో, వేరే మండలాల్లో కూడా ఇట్లా షేర్ చేస్తే ఇక్కడ ఏ విధంగా వాళ్ళు పశు సంపద మేపుతున్నారు, పెంచుతున్నారు, తర్వాత పశు సంపదతో ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు, వాళ్ళతో మనం కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని మరి వేరే గ్రామాల్లో, వేరే మండలాల్లో కూడా షేర్ చేస్తే ఇంకా రైతులు కూడా ముందుకి వస్తారు, ఎంకరేజ్ కూడా అవుతారు. సో ఈరోజు అందుకే మనం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మరి ఇక్కడ సిర్సన గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో మనం ఇప్పుడు స్కీమ్స్ గురించి చాలా కూడా వివరించడం జరిగింది. మీకు డివిహెచ్ఓ గారు కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కావచ్చు, అంటే ఇక్కడ యాక్చువల్గా లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ రైతులు దాంతో ఏవైతే లాభాలు ఉన్నాయో దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం సీజన్ ప్రకారం మళ్ళీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ యాక్టివిటీ కూడా మళ్ళీ పశు సంస్థ శాఖ ద్వారా కూడా మనం చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ మనం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి కూడా ఇందాక చెప్పడం జరిగింది. निर्मल जिल्ह्यात जनगणना गृह ऑपरेशन 2027च्या जनजागृती कार्यक्रमाला मोठ्या थाटात सुरुवात झाली. जिल्हा केंद्रातील आरडीओ कार्यालयापासून NTR मिनी स्टेडियमपर्यंत आयोजित भव्य मॅरेथॉन रनला जिल्हा कलेक्टर भावेश मिश्रा यांनी हिरवा झेंडा दाखवून सुरुवात केली. या रॅलीमध्ये मोठ्या संख्येने जिल्हा अधिकारी आणि नागरिक सहभागी झाले. यावेळी जनगणना प्रक्रियेवर कलेक्टर यांनी सर्वांना प्रतिज्ञा दिली.
देशाच्या विकासासाठी महत्त्वाचे असलेले जनगणनेमध्ये प्रत्येकाने सहभागी व्हावे असे कलेक्टर मिश्रा यांनी आवाहन केले. జనగణన వివరాలు ఇస్తున్నాను. నా కుటుంబం మరియు గృహానికి సంబంధించిన ఖచ్చితమైన నిజమైన సమాచారాన్ని గణన అధికారులకు కార్యక్రమంలో పూర్తి సహకారం అందిస్తానని, గోప్యతను పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వరకు అయిపోతే ప్రతి ఒక్క ఇన్యూమరేటర్కి టైం అనేది ఒక 1/3 సేవ్ అయిపోతుంది, అవునా కదా? సో ఇప్పుడు ఉన్న సమయంలో కొంత దీన్ని మనం పోస్ట్ చేయాలి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. మీ మెంబర్స్ ద్వారా తప్పనిసరిగా అది చేయించుకోవాలి. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, డెస్క్టాప్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కన్సర్న్ వ్యక్తికి సొంతంగా అది ఎట్లా చేయాలనేది రాకపోతే ఎవరైనా అసిస్టెన్స్తో కూడా అది చేసుకోవచ్చు. ఇట్ టేక్స్ ఓన్లీ 3 to 4 minutes. నేను జిల్లాలో 26, 27th రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అదే పని చేశాను. నాది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫస్ట్ చేయించాను. ఆ ప్రాసెస్ ఎలా ఉందో అప్పుడు ఆ రోజు అందరు విలేకరులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. సెకండ్ పాయింట్, మనం యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, యాజ్ అ అడ్మినిస్ట్రేటర్, పబ్లిక్ సర్వెంట్, ఎలక్షన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి 2-3 సార్లు చేపిస్తాము. మన అసెంబ్లీ ఎలక్షన్ కానీ, లోక్సభ ఎలక్షన్ కానీ, ఇందాక पंचायत इलेक्शन జరిగింది. संयुक्त आदिलाबाद जिल्ह्यात प्रजापालना हे विशेष नियोजनाचा भाग म्हणून शेतकरी सप्ताह सुरू आहे. शुक्रवारी रिम्स या ॲडिटोमिरियममध्ये 5व्या दिवशी मत्स्य विभागाच्या वतीने आयोजित कार्यक्रमामध्ये नगरपालिका अध्यक्षा भंडारी अनुषा सतीश, जिल्हा कलेक्टर राजश्री शहा, मार्केट कमिटी चेअरमॅन बोरुंची श्रीकांत रेड्डी यांच्यासोबत प्रमुख पाहुणे म्हणून हजर राहिले. सुरुवातीतील मत्स्य विभागाने उभारलेल्या स्टॉलची नगरपालिका अध्यक्षा भंडारी अनुषा यांनी सतीश पाहणी केली. मत्स्य विभागाचे एडी लयाक मोहियोद्दीन यांनी विभागाच्या वतीने राबवत असलेल्या योजनेची माहिती दिली. नंतर नगरपालिका अध्यक्षांनी ज्योती प्रज्वलन करून कार्यक्रमाची सुरुवात केली. तेलंगणा राज्यगीताचे गायनही करण्यात आले. मच्छीमारांच्या कल्याणासाठी आपण प्रयत्नशील राहू असे त्यांनी सांगितले. కలెక్టర్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. కలెక్టర్ గారు స్వాగతం సార్, స్వాగతం. మా మసా అంటే వెనుకబడిన జిల్లా కాదు, అభివృద్ధి అసలు ఎదుర్కొనే సమస్యలు డివిడి 1 సకాలంలో చేప పిల్లలు కూడా ప్రభుత్వంకి పంపించడం జరిగింది. దాంట్లో ఈ ద్విచక్ర వాహనది మళ్ళీ ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో గిరిజన మత్స్యకారులకి రాజుగా స్కీమ్లో కూడా పంపించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా లెవెల్ మత్స్యకారుల సంఘంలో ఎవరైతే సభ్యురాలు ఉన్నారో వారు కానీ, గంగాపుత్ర సమాజంలో ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వారు కానీ
వారందరితో ఈరోజు ఒక సమావేశం పెట్టి మళ్ళీ ఏవైతే వారి సూచన సలహాలు ఉన్నాయో అవి అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నుంచి వచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దాని గురించి చెప్పడం జరిగింది. ఒకటేమో NMDP పోర్టల్లో రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది. సో దాని సందర్భంగా మళ్ళీ ఒకవేళ మత్స్య సంఘాలు ఏవైతే ఉన్నాయో మీకు మళ్ళీ ఇంకా ఏమైనా దాని సందర్భంగా అవగాహన కూడా కావాలి అంటే మళ్ళీ ఇంకొక అవగాహన సెషన్ కూడా తప్పకుండా పెడతాము, అది కూడా తెలియజేస్తున్నాము. 7 సంఘాలు ఒక 107 మెంబర్స్కి పిలిపించి వారికి మరి మీరు జెడ్పీ మీటింగ్ హాల్ లేదా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఒక హాఫ్ డే అయిన ఓరియంటేషన్ సెషన్ పెట్టి NMDP పోర్టల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయి, ఇంకా ఆన్లైన్ కూడా అటువంటి ఏవైతే ఐడి కానీ కావచ్చు, లేదు ఇంకా సంఘానికి రిజిస్ట్రేషన్ చేయాలో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, దయచేసి ఒక్కసారి అవగాహన సెషన్ మళ్ళీ పెట్టి మళ్ళీ మీరు అది అవగాహన తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క మత్స్యకారికి అవి అవగాహన కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఐ రిక్వెస్ట్ మీరే మళ్ళీ అవగాహన తీసుకొని మనం త్వరలోనే పెడతాము. విదిన్ అ వీక్ కానీ విదిన్ 10 డేస్లో కానీ మీరు పెట్టేయండి, నాకు కూడా పిలిపించేయండి. నేను కూడా అవగాహన సెషన్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా అటెండ్ అవుతాము. దీంతో పాటు మరి చేప పిల్లల గురించి చెప్పడం జరిగింది. సో బేసికల్గా త్వరలోనే అంటే జూలై మాసంలోనే ఇవ్వాలి, కొంత డిలే అవుతున్నాయి. సో నేను ప్రభుత్వంకి అది తప్పకుండా సూచనలు కూడా పంపిస్తాము. ఎందుకంటే ఈరోజు మీటింగ్ ఉద్దేశం అదే, రకాల చేప పిల్లలు అది ప్యాంప్లాంట్ చెప్పారు, తిలాపియా ప్యాంప్లాంట్, దాని गुరించి కూడా ఒక మత్స్యకారులు చెప్పారు, మత్స్యకారులు రైతు. सिमेंट उद्योग पुन्हा सुरू करण्याचे भाजपचे आश्वासन पूर्ण करावे अशी मागणी CCI साधना समितीचे कन्व्हेनर दर्शनाला मल्लेश यांनी केली. को कन्व्हेनर व्यंकट नारायण यांच्या अध्यक्षतेखाली सुंदरया भवनामध्ये झालेल्या CCI साधना समितीच्या बैठकीमध्ये भविष्यातील आंदोलनाची रूपरेषा चर्चा करण्यात आली. CCI उद्योग व्यवस्थापकाने नगरपालिकेला द्यायची थकबाकी तातडीने वसूल करावी आणि तोपर्यंत या डिमोलिशचे काम थांबवावे असेही सांगण्यात आले. ప్రారంభించాలి CCIను వెంటనే నిలబెట్టుకోవాలి. బీజేపీ నాయకులు MP ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే పోరాడదాం. CCIని ప్రారంభించేంత వరకు పోరాడదాం. CCIని ప్రారంభించే సాధన కమిటీ CCI పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉండే విధానాలు CCI పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉండే విధానాలు ప్రారంభించాలి. CCIను వెంటనే CCI సాధన కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో CCIని కాపాడుకోవడం కోసము, CCIని రీఓపెన్ చేయించుకోవడం కోసము భవిష్యత్తు కార్యాచరణను తీసుకోబోతా ఉన్నాము. ముఖ్యంగా CCI సాధన కమిటీ ఏర్పడ్డ కాడి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ఆందోళనలు, పోరాటాలు నిర్వహించి ఆదిలాబాద్ జిల్లా ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాము. గత సంవత్సరము ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి ఆయన ద్వారా హామీని కూడా రాబట్టుకోగలిగాం. CCIని రీఓపెన్ చేస్తామని చెప్పి 6 నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ MP మళ్ళీ ఆయన కలిసి ఏం చెప్పారో తెలియదు. పునర్ప్రారంభం చేయాల్సింది పోయి CCIని అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. CCIని తుక్కు కింద అమ్మడం కోసం టెండర్ కాల్ఫర్ చేశారు. ఈపాటికే డిస్మెంటల్ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. సరే, ఇది ఎందుకు కొనసాగుతుంది? కొత్త పరిశ్రమ ఏమైనా పెట్టడానికి కొనసాగుతుందా అంటే మేము స్వాగతిస్తాం. కానీ ఉన్న భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్ముకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. లేదా ఎయిర్పోర్ట్ కోసము CCI భూముల్ని తీసుకోవడం కోసం కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎయిర్పోర్ట్ కోసం CCI భూములు తీసుకోవడం తప్పు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పు. కొత్త పరిశ్రమను అక్కడ స్థాపించాలి, కొత్త యంత్రాలు పెట్టి పునర్ప్రారంభించాలని చెప్పి CCI సాధన కమిటీ ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క కోరిక. దానికోసమే ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి.
ప్రజల యొక్క కోరిక కూడా అదే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ప్రజల అభిష్టానానికి వ్యతిరేకంగా అభిప్రాయాలకు భిన్నంగా వెళ్లకుండా స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకొని సీసీఐని పునరుప్రారంభించడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల భవిష్యత్తులో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి, ఎంపీ ఇల్లు ముట్టడితో సహా అనేక సమరశీల పోరాటాన్ని निर्वहिंचడానికి సిద్ధపడతామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. सरकारी कल्याणकारी योजना लोकांपर्यंत पोहोचवण्यात आकाशवाणी महत्त्वाची भूमिका बजावत आहे असे जिल्हा कलेक्टर राजेश शहा म्हणाले. स्थानिक आकाशवाणी केंद्राने 90 वर्षे पूर्ण केल्याच्या निमित्ताने आयोजित वॉकथॉन सोहळ्यामध्ये ते प्रमुख पाहुणे म्हणून हजर राहिले आणि रॅलीला हिरवा झेंडाही दाखवला. आकाशवाणी केंद्रापासून गांधी पार्कपर्यंत ही वॉकथॉन रॅली काढण्यात आली. आदिलाबाद जिल्ह्याच्या इतिहासामध्ये आकाशवाणीला एक विशेष स्थान असल्याचे कलेक्टर म्हणाले. देशामध्ये सुरुवातीला सुरू झालेल्या पहिल्या 3 आकाशवाणी केंद्रापैकी एक म्हणून आदिलाबादचे नाव असणे ही जिल्ह्यासाठी अभिमानाची बाब असल्याचेही सांगितले. तेव्हापासून आजपर्यंत हे केंद्र खूप विकसित झालेले आहे असेही ते म्हणाले. सरकारी कल्याणकारी योजना लोकांपर्यंत पोहोचवण्यात रेडिओ महत्त्वाची भूमिका बजावत असल्याचेही ते म्हणाले. पंतप्रधान नरेंद्र मोदी यांच्या मन की बात कार्यक्रमातून आदिलाबादमधील इप्पा फुलाच्या लाडूचा उल्लेख झाल्याने या भागाची वैशिष्ट्ये देशभरात पोहोचली असेही सांगण्यात आले. एका या छोट्या आवाजाने आकाशवाणीच्या माध्यमातून देशभरामध्ये घुमणे ही मोठी गोष्ट आहे आणि जिल्ह्याची कीर्ती वाढवणाऱ्या आकाशवाणीच्या 90 वर्षानिमित्त कर्मचाऱ्यांचे आणि कलाकारांचे मनापासून आभार आणि शुभेच्छा त्यांनी दिल्या. नंतर आकाशवाणीच्या अधिकाऱ्यांनी कलेक्टरांना स्मृतिचिन्ह भेट दिले. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఏవైతే చరిత్రం ఉన్నాయో దానికి ఆకాశవాణి చాలా సపోర్ట్ చేసి మళ్ళీ ఆర్కైవ్ రూపంలో కానీ తర్వాత ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం ఏవైతే ఉన్నాయో జనాల వరకు ఏ విధంగా తీసుకున్నారో దానికి చాలా కృషి జరుగుతుంది. మన డిపార్ట్మెంట్ అటువంటి సంక్షేమ పథకాలను కూడా ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రంగంలో కానీ, ఉద్యాన పంట రంగంలో కానీ, హెల్త్ ఆరోగ్య రంగంలో కానీ, ఆరోగ్య పాఠశాల అటువంటి కార్యక్రమం అన్నింటిలో కూడా చాలా కూడా సపోర్ట్ చేస్తుంది. అదే బేసికల్గా మన ఆదిలాబాద్ జిల్లాకి మారుమూల ప్రాంతంలో ఇంకా కూడా వివిధ రకాల సెక్షన్ సొసైటీ ఉన్నాయి, వారికి అన్ని సమాచారాలు కూడా ఇవ్వడానికి చాలా కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దీంతో పాటు మళ్ళీ మన అధికారులు కూడా అప్పటికి ఇక్కడ వచ్చి మరి వారితో కూడా మమేకమై ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మా అధికారులు కూడా కౌలు కూడా ఉన్నారు. ఈ వారు అందరూ కూడా ఈరోజు కలిసి కూడా మనం ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక వాకథాన్ కూడా ఇక్కడ ఐఐఆర్ మన ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి నుంచి మళ్ళీ గాంధీ పార్క్ వరకు కూడా మనం పెట్టడం జరిగింది. అందరూ కూడా దాంట్లో పాల్గొని ఈ వేడుకలలో ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి ఆల్ ఇండియా రేడియో आकाशवाणी 90 एंडला पूर्ती చేసినందుకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कोडंगलमध्ये मुख्यमंत्री रेवंत रेड्डी यांची जाहीर सभा. तेलंगणाच्या विकासासाठी सर्वांनी एकत्र काम करूया असे आवाहन. तुम्मडहेट्टी प्राणहिता बॅरेजच्या ठिकाणाची जुपल्ली आणि विवेक यांनी पाहणी. प्रकल्पाच्या डिझाईन आणि कालव्याच्या या क्षमतेवर मंत्र्यांची अधिकाऱ्यांसोबत चर्चा. बेला मंडळातील सिरसन्ना येथे चांगल्या जातीच्या वासरांचे प्रदर्शन. दुग्ध व्यवसायिकांनी सरकारी सबसिडी कर्जाचा लाभ घ्यावा असे म्हणणारे कलेक्टर राजेश शहा.
निर्मल जिल्ह्यात जनगणना 2027 साठी जनजागृतीसाठी मॅरेथॉन स्वयंगणनेद्वारे अचूक माहिती द्यावी असे म्हणणारे कलेक्टर भावेश मिश्रा यांचे आवाहन. आदिलाबाद जिल्ह्यात को कन्व्हेनरच्या अध्यक्षतेखाली सीसीआय साधना समितीची बैठक. सीसीआय विकण्याचा कट भाजपने थांबावा, साधना समितीचे आवाहन. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.